అవునవును. వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. చూస్తున్న వీడియో చాలా ముఖ్యమైనది అండి, గమనించండి. ఇది మీరు చూస్తున్న ఫౌండేషన్ చూస్తున్నారు కదండి, ఇది పొలంలో కట్టారండి. ఇది గెస్ట్ హౌస్, ఇది సమాధి అనుకుంటాను అండి. పైన అప్పుడు మేము వీడియో తీసినప్పుడు పైన ఏం లేదు. ఇది నాకు తెలిసి సమాధి అన్న కావచ్చు, లేదంటే గెస్ట్ హౌస్ అన్న కావచ్చు. ఇది మేము మా కళ్ళ ముందే కట్టారండి. ఇది ఒక పొలంలో కట్టారు. ఈ పొలంలో కట్టడం వల్ల నేల అనేది మంచిది కాదండి. ఇది నల్లరేగడ. అది మనం లోతు ఎంత తీసినా స్టాండర్డ్ వరకు తీయాలి. స్టాండర్డ్ వచ్చిన తర్వాతనే మన ఫౌండేషన్ గట్టిగా కట్టుకోవాలి. లేదంటే పైన కడితే ఇలా వెంటనే మనకు కట్టిన 2 రోజులకో 3 రోజులకో నీళ్ళు పట్టంగానే క్యూరింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా చల్లా చెదరైపోయి కుంగిపోయిందండి. పిల్లర్స్ స్టాండర్డ్గానే వేసారండి. లోతు 6-7 అడుగుల దాకా వేసారు. కానీ ఫౌండేషన్ అనేది పైన వేయటం వల్ల ఇలా పాడైపోయిందండి. మీరు కట్టుకోవాలి, పొలంలో గెస్ట్ హౌస్ కట్టుకోవాలనుకున్నా, లేదంటే ఒక రూమ్ కట్టుకోవాలనుకున్నా, లేదంటే మీరు ఉండటానికి ఏదైనా ఫామ్ హౌస్ లాగా కట్టుకోవాలనుకున్నా, కంపల్సరీగా నేల మంచిదా కాదా చూడాలి. అది నల్ల రేగడ, ఎర్ర రేగడ, ఇసుక రేగడ, లూజు ఇసుక, లేదంటే లూజు సాయల, ఇట్లా రకరకాలు ఉంటాయండి. నేలను బట్టి మనం స్టాండర్డ్ వచ్చేంత వరకు ఫౌండేషన్ అది నేల అనేది తీసి అప్పటి నుంచి కట్టుకోవాలి. లేదా నేల బియ్యం వేసి నేల బియ్యం మీద మనం ఫౌండేషన్ కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడు కూడా నేల అనేది కదిలేడకుండా నేల బియ్యం వేసి కట్టుకుంటే భీము భూమి మీద లోడు మోస్తుంది కాబట్టి అది ఎన్నేళ్ళు ఉన్నా కూడా చెక్కు చెదరదు, దాని కింద గ్యాప్ అనేది త్వరగా రాదు. కాబట్టి రెండో ఆప్షను, లేదు ఫౌండేషన్ వేసి ప్రింతి బియ్యం వేసుకోవాలనుకుంటే నేల అనేది గట్టిగా ఉందో లేదో చూసుకొని దాని ప్రకారం మనం లూజ్ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళాలి. అది 5 అడుగులు కావచ్చు, లేదంటే 4 అడుగులు కావచ్చు, 10 అడుగులు కావచ్చు. చూసి మీరు కట్టుకోవడం మంచిది. థ్యాంక్ యూ.